గత వైసీపీ ప్రభుత్వంలో రైతుకు ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రైతు సమస్యలు తెలుసుకుని వాటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేందుకే ఈ రైతన్న మీకోసం కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. చెనగంజంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసంలో ఎమ్మెల్యే ఏలూరి పాల్గొని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రైతుల ఆదాయ మార్గాలు పెంచేలా ప్రభుత్వం వివిధ రకాలుగా రైతులకు ఉపయోగపడుతుందని, వీటన్నింటి ద్వారా రైతు రాజులా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంజు వెంకట్రావుతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, రైతులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం పూర్తిగా మలుపు పడేశారు. ఆ రోజు మనం సూక్ష్మ పోషకాలు కూడా ఉచితంగా రైతాంగానికి ఇచ్చి పంట దిగుబడి నాణ్యతని పెంచగలిగారు. ఆ పథకాలన్నీ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కూడా తీసుకోకుండా రైతు మీద ఒక దారుణంగా ప్రవర్తించింది గత ప్రభుత్వం. కానీ ఈరోజు మన ప్రభుత్వం ఎప్పుడైనా స్కీమ్స్ అన్నింటినీ కూడా రివైవ్ చేసి మళ్ళా ప్రతి రైతుకి ఆ స్కీమ్స్ యొక్క బెనిఫిట్స్ చివరి వరకు అందేటట్టు మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. వీటితో పాటు ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం, అలాగే గతంలో మనకి సొసైటీలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. కానీ అందులో కొంత లోపభూయిష్ట విధానాల వలన ఆ సొసైటీలు పూర్తి స్థాయిలో రైతాంగానికి సేవలు అందించలేకపోతున్నాయి. ఈరోజు మోడర్న్ యుగంలో ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ ద్వారా రైతాంగ సమస్యల్ని రైతులే పరిష్కారం చేసుకునేటట్టు, వ్యవసాయాన్ని ఒక సాంప్రదాయ వృత్తిలా కాకుండా ఒక వ్యాపారం లాగా చేసుకునేటట్టు రైతులు సంఘటితమై నడుపుకునే ఒక బిజినెస్ మోడలే ఈ యొక్క ఎఫ్పిఓ. ఇది మన నియోజకవర్గంలో కూడా ఈరోజు పొగాకు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులను సంఘటితం చేయడానికి మనం కూడా ఒక ఎఫ్పిఓ పెట్టబోతా ఉన్నాం. దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా నేను రాబోయే 10-15 రోజుల్లో అందిస్తాను. ఈ నియోజకవర్గంలో యాక్టివ్గా పనిచేసే ప్రతి రైతుకి వెన్నుదన్నుగా ఉండేందుకు వారి అవసరాలు తీర్చేదానికి ఈ ఎఫ్పిఓ పనిచేయబోతా ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా అధికారుల సంబంధం లేకుండా ఈ ఎఫ్పిఓని పటిష్టంగా నిర్వహించాలనే ప్లానింగ్ చేస్తా ఉన్నాము. కాబట్టి రైతులందరూ కూడా ఈ సందర్భం వచ్చినప్పుడు మీకు దాని గురించి పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తాను. మీరందరూ కూడా దాని మీద శ్రద్ధ చూపెట్టి బాధ్యత వహించి అందరూ సంఘటితం కావాలి, ఒకరికొకరు చేదోడు వదడుగా ఉండాలి. ఏ సమస్య అయినా సరే వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా మనం పనిచేసి పరిష్కారం చేసుకోవాలి. ఈరోజు రైతుల్లో మీకు గతంలో ఐక్యత అనేది తక్కువగా ఉండేది, కానీ ఈరోజు పొగాకు సమస్యలో రైతులు స్పందించిన విధానం అద్భుతం. ఎందుకంటే ప్రభుత్వం మీ పొగాకు కొట్టడానికి ముందుకు వచ్చింది, కానీ ప్రభుత్వానికి అమ్మేశాం కాబట్టి మళ్ళా మేము పొగాకు వేసుకుంటామని చెప్పి రైతులు మరి ఎలా అని చెప్పి ఆ రోజు ప్రభుత్వం అడిగితే ప్రభుత్వానికి ఆ రోజు రైతులందరూ కూడా మాట ఇచ్చారు, మేము ఎట్టి పరిస్థితుల్లో పొగాకు వేయము, ఈ కంపెనీలు మోసం చేసే విషయాల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో మోసపోము, ఎవరన్నా రైతులు ఒకరిద్దరు తెలియకపోతే మేము సరిచెప్పుకుంటాం. పొగాకు ఎట్టి పరిస్థితుల్లో మరలా ప్రభుత్వం ఒక సిస్టమ్ పెట్టి బైబ్యాక్ ప్రాసెస్, బైబ్యాక్ రేట్ అగ్రిమెంట్ చేసి ప్రభుత్వం, కంపెనీలు, రైతులు ఈ ముగ్గురు సమక్షంలో ఒప్పందం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో పొగాకు వేయమని చెప్పారు. ఈరోజు మన నియోజకవర్గమే కాదు చాలా ప్రాంతాల్లో కూడా వేయట్లేదు. అలాగే రైతులే ఆ యొక్క బాధ్యతని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఒకరిద్దరు వేస్తే మరి వాళ్ళు తప్పు తెలుసుకొని పంట కూడా దున్నేసే పరిస్థితి చూసాం. మొదటిసారిగా ఇది జరుగుతూ ఉంది. ఈరోజు మనం కాలువలన్నీ కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. చెరువులు పూడికి తీసుకోవడం, అలాగే పొలాలకి లింక్ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. గతంలో 14-19 మధ్య కొన్ని రోడ్లు మనం వేసుకోగలిగాం, కానీ ఇంకా చాలా రోడ్లు పెండింగ్ ఉన్నాయి. సుమారుగా 45 కోట్ల రూపాయలకి మన
మన నియోజకవర్గంలోని అన్ని లింక్ రోడ్లు ముఖ్యమంత్రి గారు మన గొల్లపాలెం వచ్చినప్పుడు వారికి ఇవ్వడం జరిగింది. వాటన్నిటికీ ఎస్టిమేషన్ వేసి అది కూడా వీలైనంత తొందరలో చేయించడానికి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. అలాగే మనకి ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు. ధాన్యం కొనుగోలు సెంటర్లు చేసి ఎక్కడికక్కడ మనం వాటన్నింటినీ కూడా బ్రహ్మాండంగా రైతుకి ఇబ్బంది లేకుండా నడిపించుకోగలిగాం. అలాగే ఈ సంవత్సరం యూరియా కానీ డిఏపి కానీ ఫెర్టిలైజర్ అన్నీ కూడా షార్టేజ్ ఉన్నాయి. దానికి రకరకాల కారణాలు. ఏ కారణమైనా సరే రైతు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా 1-2 రోజులు అటు అయినప్పటికీ చివరి రైతు వరకు కూడా కావలసిన అంత ఫెర్టిలైజర్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మరొకసారి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి నిరూపించింది. అలాగే చాలా పంటలకి గిట్టుబాటు ధర లేదు ఈ సంవత్సరం. మామిడికి లేదు, కోకోకి లేదు, అలాగే అరటికి లేదు, పొగాకు లేదు. మిగతా పంటలంటే అవి ఆహార ధాన్యాలు కానీ లేకపోతే ప్రభుత్వం ఎంఎస్పి మినిమం సపోర్టింగ్ ప్రైస్ పెట్టిన పంటలు. కానీ పొగాకుకి ఆ అవకాశం లేదు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ రైతాంగం పడుతున్న బాధ కష్టాన్ని అర్థం చేసుకుని దేశంలోనే మొట్టమొదటిసారిగా బర్లీ పొగాకుని ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెట్ ధర కొనడం అనేది చరిత్ర. 270 కోట్ల రూపాయలతో ఇప్పటికే దాదాపు 20కి పైగా మిలియన్ కేజీల పొగాకుని మన ప్రభుత్వం రైతాంగం దగ్గర నుంచి కొనుగోలు చేసి డబ్బు కూడా అకౌంట్లో వేయడం జరిగింది. ఇంకా కొంత పొగాకు రైతు దగ్గర ఉంది. దాన్ని కూడా ఏం చేయాలనే దాని మీద ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది. చివరి రైతు వరకు ఆ న్యాయం ప్రతి పొగాకు రైతుకి జరిగే వరకు మనం ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.